మీ అందరికీ తెలుసు. మనం 2019 నుంచి 2024 కాలం వరకు మన అధికారంలో కొనసాగిన కాలంలో ఇక్కడ నా మొదలు ప్రసంగించినటువంటి సహచరులు చాలా మంది చాలా విషయాలు మీరు తెలియజేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడైనా ఈ పార్టీకి జెండా మోసే కార్యకర్త పర్మనెంట్, అక్కడ ఉన్న జగనన్న పర్మనెంట్, వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, చాలా మంది కానీ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు అది మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మిత్రులారా, మనకి మన పార్టీ ఆవిర్భావే కష్టాల నుంచి పుట్టినటువంటి పార్టీ. మీ అందరికీ కొంచెం గుర్తుండే ఉంటుంది. ఆనాడు 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఆయన ప్రస్థానం కొనసాగించిన తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణంతో మరి మరణించినటువంటి వార్త విని అనేక మంది సహచరులు లేకపోతే అభిమానులు మరణించడంతో వాళ్ళందరికీ ఓదార్చాలనేటువంటి కార్యక్రమం పెట్టుకుని వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ నేను ఉన్నాననేటువంటి భరోసా కలిగించి వాళ్ళందరినీ ఓదార్చాలనేటువంటి మాట ఇచ్చి పౌరుల మాట ఇచ్చి ఆయన ప్రస్థానాన్ని మొదలెట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆనాడు ఉన్నటువంటి మహాశక్తులైనటువంటి యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ ఒక మీటింగ్ పెట్టి ఒకసారి అందరినీ పరామర్శించింది. అదే కానీ ఊళ్ళూరుగా తిరగడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మరి అందరికి సైతం అందరు పెద్ద నాయకులనే ఎదిరించినటువంటి గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాము. పేదలకి బడుగు బలహీన వర్గాలకి నేను ఇచ్చిన మాట చేయాలి అనేటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పేదలకి విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి, ప్రతి పేదవాడు కూడా విద్య అభ్యసించి ఉన్నత విద్య చదువుకుని విదేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడాలనేటువంటి అనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి మరి బీసీ ఎస్సీ వర్గాలను కూడా విదేశాల సైతం పంపించినటువంటి గనుడు ఉన్నాయంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సోదరులను మీ అందరికీ తెలుసు, నేనే కొత్తగా చెప్పేటువంటి విషయాలు ఏమీ కాదు, మీ అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పేదలకి వైద్యం అందుబాటులో లేని తరుణంలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఆనాడు చాలా నీళ్లు నమ్ముకునేటువంటి పరిస్థితి. లేకపోతే ఉన్నత వర్గాల దగ్గరికి అప్పులు తెచ్చుకుని ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి నుంచి పేదవాడు అనేవాడు వైద్యం అందరూ మరణించడం చూడలేదని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు దేవుడు ఆయన తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ప్రతి పేదవాడు కూడా వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ గమనించాం, మనందరూ అభినందించాం. అందుకే 2009 సంవత్సరంలో మరి ఆనాడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించుకుని నన్ను లోపలేస్తారు, లేకపోతే వాళ్ళు లోపలేస్తారు. కానీ వారాకాలం తర్వాత ఎండాకాలం వస్తుంది. ప్రతి ఒక్కరు కాలం మీ కాలం చెల్లిన వెంటనే మా కాలం వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అంతేగాని భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. కానీ ఈ గొప్ప రాజ్యాంగాన్ని అమలు చేసి ఎంతమంది ఇక్కడ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. మనం అందరం ఐక్యమత్యంతో కొనసాగి వీళ్ళందరి మీద దాడి చేయకపోతే మన విభజించి పరిపాలించి వీళ్ళు రాష్ట్రీయ ముస్లిం కేసులు పెట్టి మనం వేధిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ నేను అండగా ఉంటాను. నేను మీ అందరూ కూడా నడవనండి ఒకసారి కోరుకుంటూ అప్పు పెట్టిన వాడికి అర్థం మనల్ని ఎవరైతే హింసించాడో హింసని వాళ్ళు అందరికీ అనుభవించేటువంటి తరుణం తీసుకుంటాను. ఆ చర్యలు నేను భాగస్వామి అవుతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలా చెప్పారు.
రైతులు పడుతున్నటువంటి కష్టాలు, రైతులు పడుతున్నటువంటి బాధలు. ఎందుకంటే మనం ప్రభుత్వ హాయంలో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి, ప్రభుత్వమే రైతుల తరఫున క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి ఈ విపత్తులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నేరుగా వాళ్ళ ఖాతాలో జమ అయినటువంటి పరిస్థితి. అవునా? అది మరి అది మన జరిగినటువంటి విపత్తులో మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వైఫల్యం చెంది వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి. ఈయన విజనరీ అని చెప్పి కలవాళ్ళు చెప్పి సులువులు చెప్పడానికి చెప్తే చేసింది శూన్యం. నువ్వు డైరెక్ట్ గా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నావు, మీరు ఎందుకంటే కట్టాలయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇన్సూరెన్స్ ని మీరు ఎందుకు కట్టాలయ్యారని వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి రైతులకి పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ఎందుకని పడలేదు? మీరు ఇచ్చినటువంటి నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి మీరు ఖండితంగా సరిగా తీసుకుని రైతుల నోట్లో మట్టి పట్టినటువంటి పరిస్థితి. సోదరులకి అన్ని నేను చెప్పేదాన్ని మీ అందరికీ బాగా ఎక్కువ తెలుసు కాబట్టి మీరు సుదీర్ఘమైనటువంటి ఇంకా మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. పోసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని 110 అడుగుల ఎత్తులో పెట్టి వీళ్ళందరూ కాలనాలని శాసనాలు చేసి చూపిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సోదరులారా, అందుకని మనం చేసి చెప్పుకున్న వైఫల్యం చెందాం కాబట్టి మనం కొంచెం ఓడవం చెందడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అమలు కాలేనటువంటి అడవి కావాలన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి వీళ్ళందరినీ ప్రజలను మోసం చేసి ఇవాళ అన్ని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అంతా ఇవ్వాలని అయిపోతే బయలుదేరుతా ఉన్నాడు. ఎందుకు చెప్పాలి? తెలియదు. ఆ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్తానే ఉన్నాడు, అయ్యా మనలో ఇంత నుంచి ముసలిబాటు ఆర్థిక ముసలిబాటు మనకు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో లేదు. ఉంటే కనుక పేదలకు ఎవరైనా ఎక్కువ చేయాలి, ఇంకో 2 అడుగులు ముందుకు వేయాలంటే అది మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నేనే అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ కొన్ని పొరపాటు వలన లేకపోతే ప్రజలు వాళ్ళ నమ్మటం వలన కొన్ని పొరపాట్లు జరిగి ఆ జరగడం వలన మనం ఓడాల్సింది. అంతేగాని జనంలో నిబద్ధత, జనంలో జగన్ మనతో ఉన్నటువంటి కమిట్మెంట్, జగన్ పట్ల ఉన్నటువంటి విశ్వాసాలు మాత్రం ఎవరో చెప్పు చదవలేనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ